హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై హరి గోవింద. హరే కృష్ణ ప్రభులందరికీ ప్రణామాలు. నా పేరు దేవరకొండ మురళి గారు, కొంతపేరు కడప జిల్లా ఆంధ్రప్రదేశ్. ఇప్పటివరకు నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ పెట్టి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని అప్పుడు నేను చేసిన వీడియో ప్రతి వీడియో అందరికీ ముందుకు నోటిఫికేషన్. హరే ఇది తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్. ఇంతమంది హరే కృష్ణ టెంపుల్ అనేది కపిల్ తీర్థం చూడకూడదు. సో కపిల్ తీర్థం దగ్గర సెంటర్ అది, కపిల్ తీర్థం సెంటర్ అది. సో కపిల్ తీర్థం దగ్గర ఉన్నటువంటి సెంటర్లో ఇస్కాన్ టెంపుల్, శ్రీ రాధా శ్యామసుందర్ మందిరం. సో చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ హరే కృష్ణ రోడ్ ఉన్నటువంటి శ్రీ రాధా గోవింద అష్టసఖి గిరిరాజ్ మందిరం కాకుండా ఇది శ్రీ శ్యామసుందర్ మందిరం అంటే అత్యద్భుతంగా ఉంటుంది. తప్పకుండా దర్శించుకునే శ్రీకృష్ణుని దేవాలయము రాధా శ్యామ మందిరం. రాధా శ్యామ మందిరం యొక్క టెంపుల్ దర్శించుకోండి. తిరుపతిలో ఇది కూడా ప్రత్యేక ఇస్కాన్ టెంపుల్. సో అది వేరే టెంపుల్, ఇదే వేరే టెంపుల్ కన్నా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్ ఇది ఒక ఇస్కాన్ టెంపుల్. చాలా అత్యద్భుతంగా ఉంటుంది, పెద్ద టెంపుల్ ఇది కూడా. సో వచ్చే ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తులు కానీ, రామ్ భక్తులు కానీ, కృష్ణ భక్తులు కానీ, ఆంజనేయ స్వామి భక్తులు కానీ, శివభక్తులు అందరూ వచ్చి దర్శించుకోవచ్చు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు హరే కృష్ణ మహామంత్రం చెప్పించండి. రోజుకి 10 సార్లు చెప్పించి అత్యంత శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందండి, శక్తివంతమైన ఈ ఎనర్జీని పొందండి. ఎందుకంటే మనం నిత్యం హరే కృష్ణ మహామంత్రం చెప్పిస్తే దాంట్లో వచ్చేటువంటి ఎనర్జీలు కానీ ఆ యొక్క ఫలితం కానీ చాలా అత్యద్భుతంగా ఉంటుంది. సో నిత్యం స్మరించండి, భగవన్ నమస్కారం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ